హ్యావ్ అ సీరియస్ టాక్. గుర్తుపెట్టుకోండి, అమ్మో టాపర్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారేమో. నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దాట్ బోరింగ్ కంటెంట్. మీ దగ్గర ముందు టైం పాస్ చేసి ఎగ్జామ్ ముందు చదువుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్ మైండ్ ఉంటుంది. సమాజానికి ఏం చెప్పబోతున్నాను? టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ అండ్ మూవీ స్టార్. బాబులకి బాబు మహేష్ బాబు. క్రికెటర్ నితీష్ కుమార్. ఎందుకు అలా అని చెప్పి వచ్చిన ప్రతిదీ అంత స్మూత్గా కూడా వెళ్ళిపోదు. అప్స్ అండ్ డౌన్స్ చాలానే ఉంటాయి. బట్ అప్స్ అండ్ డౌన్స్ పెద్ద కష్టం అనిపించవు వెన్ యూ లైక్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హాయ్ ఎవ్రీబడి, వీఆర్ విత్ హైదరాబాద్ టాపర్స్తో ఉన్నామన్నమాట. సో హైదరాబాద్ టాపర్స్ని వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్దాము. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ అ సీరియస్ టాక్. గుర్తుపెట్టుకోండి, అమ్మో టాపర్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారేమో. నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దాట్ బోరింగ్ కంటెంట్. చాలా డిఫరెంట్ ఉంటుంది. వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ హియర్. ఓకే, సో స్టార్ట్ విత్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ ప్లీజ్ టెల్ యువర్ ఐపీ కానీ జేఈ కానీ వాట్ ఎవర్ మార్క్స్ యూ హ్యావ్ సెక్యూర్డ్, జస్ట్ లెట్ us know. I'm Sahiti from Vedantu, passed out 12th. So I've scored 982 marks in IPE. My name is Sahiti too. Sahiti 1, Sahiti 2. Yes. Sahiti square. I secured 965. I'm Vaishnavi. I secured 463 marks. Wow. I am Nikhit. I have scored 984 marks. I am Surya. I have secured 98 percentile in JEE mains. సూపర్. ఎలా వస్తాయి ఈ మార్క్స్ అన్నీ? హౌ చెప్పు. It's always dependent on consistency. It's like you should be consistent. If you're doing little bit of work, but you should be consistent daily. If the consistency is break, it will be no more like you're doing and you're interested into the studies and all. So it's all about consistent, which leads to success. కేఆర్డి మా మినియేచర్ వర్షన్. It also depends on your peer group. You should have a peer group who makes you study. హూస్ నేమ్ ఇస్ అగైన్ యువర్ నేమ్. Exactly. లాస్ట్లోనే కాకుండా స్టార్టింగ్ నుండి కొంచెం చదువుకుంటూ స్టెప్ బై స్టెప్ రావడం వల్ల ఎక్కువ గుర్తుంది నాకు. అది హెల్ప్ అయింది. సూపర్. వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? మీ దగ్గర ముందు టైం పాస్ చేసి ఎగ్జామ్ ముందు చదువుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్ మైండ్ ఉంటుంది. సమాజానికి ఏం చెప్పబోతున్నావు నువ్వు? లైఫ్లో ఎంజాయ్మెంట్ అయితే ఉండాలి. బాగుంది. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి ఎక్కువ. ఎంత థియరీ చదివినా లాస్ట్కి ఎగ్జామ్లో రాసేది క్వశ్చన్సే కదా. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉంటే మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ ఒక్కదానివే ఉన్నావు కదా. ఓకే, నీకు ఎట్లా అనిపిస్తుంది? సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతున్నావు కదా. అసలు 10th నుంచి ఫస్ట్ ఇయర్కి ట్రాన్సిషన్ ఎలా అనిపించింది? అండ్ సెకండ్ ఇయర్కి ఇప్పుడు వెళ్తున్నావు కదా, అది ఎట్లా అనిపిస్తుంది నీకు? 10th నుండి వచ్చినప్పుడు అసలు ఎక్కువ ఐడియా ఏం లేదు మ్యామ్. కొంచెం అంటే జేఈ పైన ఉండే కాన్సన్ట్రేషన్ మొత్తం. కానీ ఇక్కడ ఐపీ కూడా మెయిన్గా అది ఐపీ అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మాత్రం ఓన్లీ జేఈఏ అని అనుకుంటాను. నువ్వు చెప్పు, సెకండ్ ఇయర్ ఎట్లా ఉంటుంది అమ్మాయికి, జూనియర్కి గైడెన్స్? భయం వేస్తుంది నిజం చెప్పాలి. అరే అంత చిల్ మనిషి కూర్చున్నాడు, లాస్ట్ మినిట్లో కూడా చేస్తే వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. ఒకసారి సలహా చెప్పు జూనియర్కి. ఫస్ట్లో ఎంత చదివినా అంత మర్చిపోతావు. ఎట్లా కష్టపడాల్సిన అవసరం లేదు. లాస్ట్కి వచ్చినాక చూసుకో ఐపీ అయితే. జేఈ గురించి నాకు తెలియదు చెప్తాడు. ఏం లేదు, స్టార్టింగ్ నుంచి చదవాలి. ఎంత ఏది చదువుతుందో దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇంకా మార్క్స్ తగ్గుతాయి, పెరుగుతాయి, ఇంకా పోతూ ఉంటే అదే వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకొంచెం మస్తీకి వెళ్దాం. డూ యూ ఆల్ వాచ్ క్రికెట్ మూవీస్? మూవీస్, క్రికెట్. టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ అండ్ మూవీ స్టార్. వై దే ఆర్ ఫేవరెట్ యూ? యాక్చువల్లీ ఇఫ్ ఐ సే క్రికెటర్ అంటే నాకు క్రికెట్ గురించి తెలియదు మ్యామ్. వీళ్ళందరూ ఇలా యునో ఎవ్రీవన్ విల్ బి టాకింగ్ అబౌట్ క్రికెట్ అండ్ ఆల్ ఇన్ క్లాస్ ఎవ్రీథింగ్. సో దే ఫోర్స్ మీ టు వాచ్ క్రికెట్ అండ్ ఆల్. సో మై ఫేవరెట్ క్రికెటర్ ఈజ్ అభిషేక్ శర్మ. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క మూవీ నచ్చుతుంది. గుడ్ గుడ్. తలపతి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సూపర్. నెక్స్ట్,
బాబులకే బాబు మహేష్ బాబు. ఏ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకు? ఎందుకంటే పెద్ద రీజన్స్ ఏం లేవు మ్యామ్, బట్ యా స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. వీ డోంట్ నో వాట్ ఈస్ దర్ ఇండివిజువల్ క్యారెక్టర్, సో స్క్రీన్ వర్క్ వచ్చేవరకు అది సపోర్ట్ చేయం అంతే. గుడ్ గుడ్. అసలు క్రికెట్ పైన ఐడియా లేదు మ్యామ్, అసలు నాకేం తెలియదు క్రికెట్ గురించి. మూవీ స్టార్ అయితే మహేష్ బాబు ఇష్టం, ఆయన మూవీస్ ఇష్టం, కాన్సెప్ట్ మూవీస్ కాన్సెప్ట్ ఇష్టం. పైగా పెద్ద ఎక్కువ మాట్లాడు, అలా స్మైల్తో చంపేస్తూ ఉంటాడు జనాలు. అంతే అంతే. నేను రెండు కూడా మ్యామ్. నువ్వు నా బ్యాచా? ఇలా గాలిలో చూసుకుని టైం పాస్ చేసుకుని మనం అసలు బిందాస్. మొబైల్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి మ్యామ్. నాకు ఇట్లా క్రికెట్ చూడడం గంటలు టైం వేస్ట్ చేయడం నాకు చెప్పదు. అదంతా ఆడితే మనమడాలి కానీ ఒక కామే. ఆడితే మనమడాలి కానీ చూడండి. సినిమాలు అంటే కొత్త వస్తా చూస్తా, నచ్చితే చూస్తా. IMDb రీడింగ్ చూస్తా ఫస్ట్ అయితే, అది ఎక్కువ ఉంటేనే చూస్తా, తక్కువ దానికి అస్సలు ఓపెన్ కూడా చేయదు. మన రేంజ్కి పనికిరాదు అది. అంతే, సమస్య లేదు. టైం వేస్ట్ 3 గంటలు. క్రికెటర్స్లో శ్రేయస్ అయ్యర్ ఇష్టం, ఇంకా మూవీస్లో అల్లు అర్జున్. ఓకే ఓకే. ఆ గేమ్స్ గురించి ఏం ఆలోచిస్తావు నువ్వు గేమ్ ఆడేటప్పుడు? వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్ గేమ్ ఆడేటప్పుడు? అవసరమే. ఎవరు గేమ్ ఆడాలి చూసేటోడు, ఏది గేమ్స్ ఆడేటోళ్ళు ఇవి ఉండి చూడడు. కాదు, గేమ్లో క్వాలిటీ ఏం చూస్తావు? వై డూ యూ లైక్ ఫ్రీ ఫైర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కూడా ఒక రేంజ్ ఒకటి ఉండాలి కదా. నేను ఈ గేమ్ ఆడుతున్నాను అంటే నీకు ఒక లెక్క ఉండాలి కదా. ఒక్కో మ్యాచ్కి ఒక్కో టైప్ ఓపెనెంట్ వస్తాడు. మనం ఒక రౌండ్ మ్యాచ్ గెలిచినాం అనుకో, ఇంకో మ్యాచ్ కొట్టాలని అక్కడనే వెళ్తాం, చచ్చిపోదాం మళ్ళీ. అప్పుడు నీకు ఇంకా ఇట్లా కష్టం వస్తుంది, ఎట్లైనా కొట్టాలి ఇవ్వడానికి. అదొకటి ఇష్టం. ఇంకా గేమ్ ఆడేటప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువైపోతుంది. దాని తర్వాత చదువుకుంటాం లేకపోతే ఆ కాన్సన్ట్రేషన్ సేమ్ అదే కసి నీకు ఒక్కొక్కసారి ఇప్పటిదాకా ఇప్పుడు నువ్వు చెప్పే చోటు లాస్ట్ మినిట్లో చదువుతానని. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దాట్ కదా. లాస్ట్ మినిట్లో నీకు ఒక వస్తుంది లైక్ మోటివేషన్, అరే ఇంకా 1 మంత్ ఉంది, 1 మంత్లో కొట్టాలి, సో కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, అట్లా ఉంటుందిగా. సో మేబీ ఆ స్ట్రాటజీస్ నీకు ఇక్కడ పనికొస్తాయి. మా మైండ్ సెట్ మేబీ లాస్ట్ మినిట్లో కొట్టాలి అనేది. ఐపీకి అయితే ఏముండవు అట్లాంటివి. అవును, మీ తెలంగాణ ఐపీ మరీ అసలు ఏముండదు ఇందులో. ఈసారి ప్రతిసారి పేపర్లే ఇంకా బయటకు వచ్చేస్తాయి, టెస్ట్ పేపర్లు అని చెప్పి. మేమే చెప్తున్నాం కదా ఈ క్వశ్చన్లు వస్తాయి అని చెప్తే అందులో నుంచో 4 క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి కదా. అందులో నేను తెలంగాణకి ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఇవ్వను, మీకు ఇంకా తక్కువ ఇస్తాను. ఏపీకే కొంచెం అటు ఇటుగా ఒక 2 క్వశ్చన్స్ ఇది కూడా చదువుకోండి సేఫ్ సైడ్ అని చెప్తా. బట్ నేను ఇప్పుడు చూద్దాం. సరే, ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్? అంటే ఇప్పుడు నీ కెరియర్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు అండ్ హౌ యూ సీ యువర్ లైఫ్ అహెడ్? Like there should be a standard position in that, as you said money making and all. ఇప్పుడు ఈ కాలంలో మనీ లేని ఏమీ లేదు, సో there should be a standard amount of ఇన్కమ్ and need to lead life joyfully and joyfully, not putting so much stress on us and all. ఈ స్ట్రెస్ ఇంతవరకు కష్టపడ్డది నెక్స్ట్ ఇన్ అవుట్పుట్ ఇవ్వాలి. వెరీ గుడ్. ఫస్ట్ థింగ్ నచ్చిన పని చేయాలి, నచ్చిన పని చేస్తున్నప్పుడు కష్టపడాలి, కష్టపడిన తర్వాత బ్యాంక్లో బ్యాలెన్స్ చేసుకోవాలి, 2 నెలలకు ఒక ట్రిప్ పోవాలి, చిల్లు కొట్టాలి. మస్తు. ఫస్ట్ డబ్బులు కావాలి మ్యామ్, పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, మా పేరెంట్స్ నన్ను చూసి ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, అంతే. వెరీ గుడ్, చాలు. సూపర్. ఎప్పుడు మనీ గురించి ఆలోచించాను, పని గురించి ఆలోచించలేదు. మనీ గురించి ఆలోచిస్తావు కానీ పని గురించి ఆలోచించవు. పోనీ మనీ గురించి ఆలోచిస్తావా, అది కూడా ఆలోచించవా? అది ఆలోచించవు అంటే మీ డాడీ అంబానీ కంటే గ్రేట్ అయ్యి ఉంటారు. అలాంటి వాళ్ళు పెద్ద మనీ గురించి ఏం ఆలోచిస్తారులే, 10 తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. పోనీ ఆలోచించు మనీ గురించి. ఎంజాయ్ చేస్తూ మనీ సంపాదించాలి, ఇష్టం ఉన్న దాన్ని పని చేసుకుంటా, ఆటోమేటిక్గా ఎంజాయ్మెంట్ అవుతుంది, పని అవుతుంది, మనీ వస్తుంది. లైక్ టీచింగ్ ఫీల్డ్ మీరు ఏంటంటే ఇది నా ప్యాషన్ అంటే నాకు ఇది కావాలనుకున్నా నేను ఇక్కడికి వచ్చాను. సో అలా అని చెప్పి వచ్చిన ప్రతిదీ అంత స్మూత్గా కూడా వెళ్ళిపోదు, అప్స్ అండ్ డౌన్స్ చాలానే ఉంటాయి. బట్ అప్స్ అండ్ డౌన్స్ పెద్ద కష్టం అనిపించవు. వెన్ యూ లైక్ ఇట్ ఆల్ గుడ్.
నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ట్రావెల్ 6 డేస్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. సెమినార్స్ ప్లస్ క్లాసెస్ అన్నీ చేస్తూనే ఉన్నాను. బాడీ ఏమన్నా టైర్డ్ అవ్వచ్చు కానీ బట్ మై మైండ్ ఈజ్ యాక్టివ్. ఇప్పుడు నన్ను ఇంకొక 3-4 అవర్స్ మాట్లాడమన్నా ఐఎమ్ రెడీ, ఐ డోంట్ మైండ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వెన్ యూ ఆర్ లైక్ ఇట్. ఓకే, మీరు చిన్నప్పుడు చేసిన ఏమైనా అంటే హౌ యూ బాదర్డ్ యువర్ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ లెట్ us know. It's not about parents and siblings, ma'am. There used to be a grandmother down of our house. So she used to taunt every time. Like నేను కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటుండే మ్యామ్ చిన్నప్పుడు. సో ఏం చేసా సర్ఫ్ పౌడర్ కలిపి ఆ మీద సో ఐ యూస్ టు నాట్ లైక్ అట్లా అని కాదు, షీ యూస్ టు టాంట్ మీ ఎవ్రీ టైమ్. సో అట్లా ఈమె ఏదో ఒకటి చెయ్యాలి ఆన్సర్ చెప్పాలని అట్లా చేసేసా. ప్రస్తుతానికి కొంచెం ఆలోచించుకో. నేను కూడా మీ ఇద్దరిగానే ఉన్నాయా లేవా? చిన్నప్పుడు బేబ్లెట్ చూస్తున్నాం మేము ఒకటి, అయితే బేబ్లెట్ ఇప్పిమని అడిగిన, ఇప్పేయలే. అయితే గట్టిగా ఏడ్చిన, అయితే ఇప్పేయలే. ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయినా, గల్లీ అవతల పోయి కూర్చున్నా. ఓ ఆ రోజు ఏంది తిట్టారు, బాబాయ్ని పట్టుకొచ్చారు, ఇక్కడ ఉన్నా కానీ ఎతికారు మొత్తం. దొరికిందా దొరకలే? అప్పటికెళ్ళి భయం స్టార్ట్ అయింది ఇట్లాంటివి ఏదని. బాగుంది. నాకేం లేదు ప్రజెంట్. నాకు ఉప్మా తినడం నచ్చదు. మా మమ్మీ పొద్దున ఎప్పుడో 7-6:30కి అట్లా ఉప్మా చేసి పెడుతుండే బాక్స్లో. ఓపెన్ చేసి చూస్తే స్మెల్ వస్తుండే. అంటే స్మెల్ ఏం రాదు కానీ నాకు నచ్చకపోతుండే. అయితే ఇంటికి వచ్చాక ఆ బాక్స్ అట్లే ఉంటుంది. మా మమ్మీ మా డాడీకి చూపిస్తుంది. ఒక రోజు ఏం చేసిన అంటే ఎవరికి తెలియకుండా డస్ట్బిన్ వెళ్ళి పడేసిన. మా మమ్మీ డస్ట్బిన్ ఓపెన్ చేసి చూస్తే ఉప్మా ఉంది. దొరికిపోయాను. సేమ్ ఇట్లానే మ్యామ్, నేను లంచ్ సరిగ్గా తినబుద్ధి కాకపోయేది. స్టీల్ బాటిల్లో అయితే ఎవరికి కనిపించదు, అందులో మొత్తం లంచ్ అంతా అందులో వేసి డస్ట్బిన్లో పడేసిన. మా ఫ్రెండ్స్ చెప్పొద్దు అని చెప్పినా కానీ వాళ్ళు కింద మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పారు. మళ్ళీ అప్పుడు మా పేరెంట్స్ కాల్ చేయడం అవన్నీ తిట్టిర్రు. నెక్స్ట్ డే నుండి ఆమె పక్కన కూర్చోబెట్టి తినమని చెప్పేది. అదొకటే. అందుకే పేరెంట్స్ పెట్టుకోకూడదు మనం. బట్ ఎనీవే నైస్ టాకింగ్ టు యూ. చాలా బాగుంది. హ్యావ్ ఫన్ అండ్ హ్యావ్ అ బిట్ సీరియస్ టువర్డ్స్ యువర్ కెరియర్. జాబే చేయాలని రూల్ లేదు, బిజినెస్ చేస్తారా ఇంకేమైనా చేస్తారా, బట్ సీ దట్ యు ఆర్ ల్యాండింగ్ ఇన్ అ గుడ్ ప్లేస్ వేర్ యూ కెన్ ఎర్న్ సమ్ గుడ్ ఇన్కమ్ అండ్ దెన్ హ్యావ్ ఫన్. ఓకే, ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. Thank you, ma'am.